దేవుడు నీతో చెబుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీవు విజయం పొందుకుంటావు. ఎవరు కూడా నీ మీద విజయం పొందలేరు. ఇర్మియా 1:19 వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. వారు నీ పైన విజయం పొందజాలరు. ఎందుకనగా దేవుడు నీకు తోడై ఉన్నందున ఎవరు కూడా నీ పైన విజయం పొందలేరు. కానీ దేవుడే నీకు గొప్ప జయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు విజయం పొందుకోబోతున్నావు, అనగా నువ్వు సక్సెస్ అవ్వబోతున్నావు, అనగా నీవు గెలవబోతున్నావు. ఇప్పటి వరకు కూడా ఓడిపోయావు, ఇప్పటి వరకు కూడా వైఫల్యం చెందావు, ఇప్పటి వరకు కూడా నష్టపోయావు, ఇప్పటి వరకు కూడా ఎన్నో పోరాటాల్లో నీవు గెలవలేకపోయావు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, నేను నీకు తోడై ఉన్నందున ఎవరు కూడా నీ పైన విజయం పొందజాలరు. ఈ రోజున ఎంతోమంది ఎన్నో పరిస్థితుల్లో నువ్వు ప్రతిసారి ఓడిపోతూ వస్తున్నావు. కానీ దేవుడు చెబుతున్న మాట, ఇక నీవు ఓడిపోవు, నీవు గెలవబోతూ ఉన్నావు. రాసిపెట్టుకో, దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. ఇక నువ్వు ఓడిపోయే ప్రసక్తి లేనే లేదు. అయితే దేవుడు నిన్ను ఎలా గెలిపిస్తాడో, నీతో ఎవరు యుద్ధం చేస్తున్నారో, అలాగనే దేవుడు నీకు ఎలా తోడై ఉండి విజయాన్ని నీకు ఎలా ఇవ్వబోతున్నాడో ఈ యొక్క వీడియోలో నేను వివరించబోయే ముందు ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే నేను గెలుస్తాను అని మీరు కింద కామెంట్స్లో రాయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే ప్రార్థనాపూర్వకంగా చాలా ఆసక్తితో ఆఖరి వరకు కూడా వినండి. ఆఖరిలో నేను మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. వాక్యంలో రాయబడిన ప్రకారం ఇర్మియా గ్రంథము 1:19 వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. నిన్ను విడిపించడానికి దేవుడు తోడుగా ఉన్నందున ఏది కూడా నీ పైన విజయము పొందలేదు. నీతో యుద్ధం సాతాను చేస్తాడు. నీ భర్త ద్వారా యుద్ధం చేస్తాడు, నీ భార్య ద్వారా యుద్ధం చేస్తాడు, నీ బంధువుల ద్వారా యుద్ధం చేస్తాడు, నీ తల్లిదండ్రుల ద్వారా యుద్ధం చేస్తాడు. ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో, స్నేహితులు అనుకున్న వాళ్ళు, బంధువులు అనుకున్న వాళ్ళు, కుటుంబస్తులు, వాళ్ళలోకి దూరి సాతాను ఏం చేస్తాడంటే నీతో తెలియకోకుండానే మాటలు యుద్ధం చేయొచ్చు, లేకపోతే భౌతికమైన దాడులు చేయవచ్చు, లేకపోతే ఎన్నో రకాలుగా నీ పైన వ్యతిరేకంగా వాళ్ళు యుద్ధం చేయవచ్చు. వాళ్ళైతే ఖచ్చితంగా యుద్ధం చేస్తారు, అనగా నీతో ఫైట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ తండ్రి గారు మీకు ఇచ్చిన ఆస్తి, పొలం అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ అయి ఉండవచ్చు, అది మీది. కానీ మీ బంధువులో, లేకపోతే మీ అన్నదమ్ముల్లో, మీ రక్త సంబంధికులో, మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు వచ్చి ఆ స్థలంలో వివాదం పెట్టుకొని ఇది మాది మాకు కావాలని చెప్పి వాళ్ళు మీతో యుద్ధం చేయవచ్చు. లేకపోతే నువ్వు ఏ తప్పు చేయకుండానే నీ మీద కేసు పెట్టి నిన్ను కోర్టుకు ఈడ్చి నువ్వు ఫలానా తప్పు చేశావు అని చెప్పి నీ పైన ఆరోపణలు చేసి నిరాధారమైన ఆరోపణలు చేసి నిన్ను నిందితునిగా ప్రూఫ్ చేయడానికి వాళ్ళు నీతో యుద్ధం చేయవచ్చు. సాతాను కూడా నిన్ను నాశనం చేయాలని నీ మీదకి అనారోగ్యాన్ని పంపించి అనారోగ్యం చేత నువ్వు యుద్ధం చేయనట్లుగా సాతానుడు చేయవచ్చు. అలాగే అప్పులను పంపించి ఆ అప్పులను, తెగులను, శాపాలను పంపించి వాటి ద్వారా నీతో సాతానుడు ఇండైరెక్ట్గా యుద్ధం చేయవచ్చు. కానీ నీతో మనిషి యుద్ధం చేసినా, లేకపోతే సాతాను యుద్ధం చేసినా, ఎవరు యుద్ధం చేసినా కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను విడిపిస్తాను, అనగా కోర్టులో నేను నిన్ను విడిపిస్తాను, గెలిపిస్తాను.
పోలీస్ స్టేషన్లో నేను నిన్ను విడిపిస్తాను, గెలిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగనే ఆస్తి తగాదాల్లో నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను గెలిపిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ చేయి పట్టుకొని, దేవుడు నీ పక్కన ఉండి, నీ ఎదురుగా సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షమున యుద్ధం చేసినప్పుడు, యుద్ధంలో ఎంతటి వాళ్ళు నీతో పోటీ పడ్డానికి వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు. ఎందుకనగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆ అప్పుల్లో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆ పాపంలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆ శాపంలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆ దయ్యాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈరోజున చూడండి, అన్యాయంగా మీ మీద ఎవరో బ్లాక్ మ్యాజిక్ అనగా చేతబడి చేశారు. చూడండి, భౌతికంగా దాడి చేయకుండా ఇండైరెక్ట్గా వాళ్ళు ఏదో ప్లాన్ చేసి మంత్రప్రయోగం చేసి తాంత్రిక విద్యలతో నీకు చేతబడి చేసి నిన్ను నాశనం చేయాలని డార్క్నెస్ పవర్స్ ఉపయోగించి వాళ్ళు నీకు ఏదో విధంగా నీ డబ్బు నాశనం అవ్వాలని, నీ కుటుంబం నాశనం అవ్వాలని, మీ ఆరోగ్యాలు బాగోకుండా ఉండాలని, మీ కుటుంబాల్లో గొడవలు జరగాలని, ఇలా రకరకాలుగా ఎవరో మీ మీద భయంకరమైన చేతబడి చేసి ఉండవచ్చు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఒకవేళ చేతబడి చేసేవాడు నీతో యుద్ధం చేసినా, ఒక మాంత్రికుడు మాంత్రికురాలు నీతో యుద్ధం చేసిన ఇండైరెక్ట్గా దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, నేను నీకు తోడై ఉన్నందున నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వాళ్ళు నీ పైన విజయం పొందజాలరు. అది ఇంపాసిబుల్. ఖచ్చితంగా వాళ్ళు నీ పైన విజయం పొందజాలరు. విజయం పొందజాలరు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్లో మనం చూసుకున్నట్లయితే సంజు శాంసన్ అనే ఒక క్రికెట్ ప్లేయర్, ఆయన దేవుణ్ణి నమ్ముకున్న ఒక విశ్వాసి, దేవుణ్ణి నమ్ముకున్న ఒక దేవుని యొక్క బిడ్డ. ఆయనకి అవకాశాలే లేవు, అతనిని తృణీకరించి పక్కన పడేశారు. సంజు శాంసన్ 2026 T20 వరల్డ్ కప్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచెస్లో చాలా ఇన్నింగ్స్ ఆడాడు, చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. మనం చూసినట్లయితే వెస్టిండీస్ మీద 97 పరుగులు చేసి 50 బంతుల్లో 12 ఫోర్లు 4 సిక్సులతో ఇండియాని గెలిపించి సెమీఫైనల్కి తీసుకొని వెళ్ళాడు. అలాగనే సెమీఫైనల్లో కూడా ఇంగ్లాండ్ మీద 89 రన్స్ కొట్టి 42 బాల్స్లో 8 ఫోర్లు 7 సిక్సులు కొట్టి ఇండియా గెలవడానికి కీలకమయ్యాడు. అలాగే న్యూజిలాండ్ మీద కూడా ఫైనల్లో 89 రన్స్ కొట్టి 46 బాల్లో 5 ఫోర్లు 8 సిక్సులు కొట్టి ఇండియా గెలవడానికి సంజు శాంసన్ ఎంతో పోరాడాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ 3 మ్యాచ్ల్లో ఆయన ఆడి యావత్తు భారతదేశానికే వరల్డ్ కప్ అంటే ప్రపంచ కప్పును తీసుకొని వచ్చి నిలబడ్డాడు. ఆయన వెస్టిండీస్ మీద ఆ మ్యాచ్ని, నాకౌట్ మ్యాచ్ని గెలిపించినప్పుడు అందరి ఎదుట మోకాలు వేసి ఆకాశం వైపు చూసి దేవునికి నమస్కారం చేశాడు. అలాగే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా హెల్మెట్ బ్యాట్ పడేసి మోకరించి దేవునికి నమస్కారం చేసి ఆయన ఎదుట సాగిలపడ్డాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఒక యుద్ధము వచ్చింది, ఒక గేమ్లో ఒక యుద్ధం ఆడాల్సి వచ్చింది. అయితే దేవుడు అతనికి తోడై ఉన్నందున దేవుడు అందరి ఎదుట అతన్ని గెలిపించాడు. ఆ 3 మ్యాచ్లు కూడా చాలా బాగా ఆడడం మూలాన నేడు ఇండియాకి 2026 సంవత్సరంలో వరల్డ్ కప్ వచ్చింది. అంతకుముందు ఆయన్ని తీసుకోవడానికి అందరూ కూడా సంశయించారు. అసలు అతను వద్దు అనుకున్నారు. ఎందుకనగా అతను ఆడడం చేత కావట్లేదు, సరిగ్గా ఆడట్లేదు, ఓడిపోతున్నాడు, వైఫల్యం చెందుతున్నాడు, డక్అవుట్ అవుతున్నాడు, అతని ద్వారా టీంకి అసలు ఉపయోగం లేదనుకున్నారు. కానీ ఆ ఉపయోగం లేని అతన్నే దేవుడు ఈ యావత్తు ప్రపంచంలో ఇండియా దేశానికి గౌరవాన్ని, ప్రభావాన్ని తల ఎత్తుకునేలాగా చేశాడు ఆ ఒక్కని ద్వారా. మరి దేవుడు నీతో చెబుతున్న మాట కూడా అదే, నేను నీకు తోడై ఉన్నందున నువ్వు విజయం పొందుకుంటావు. పరీక్షలు రాసావు కదా, పరీక్షల్లో విజయం పొందుకుంటావు. ఉద్యోగాన్ని పొందుకొని విజయం పొందుకుంటావు. సంతానం కలిగి విజయం పొందుకుంటావు. వ్యాపారంలో విజయం పొందుకుంటావు. ఇప్పుడు దాకా అన్నిట్లో ఓడిపోయావు, కానీ ఇక ముందుట నువ్వు ఓడిపోవు. దేవుడు నీకు తోడై ఉన్నందున నీ పైన ఎవ్వరు కూడా విజయం పొందజాలరు.
అది ఎవ్వరి వల్ల కూడా కాదు. ఎప్పుడు గెలుపు నీ వైపే ఉంటుంది. అది ఏ విషయంలో అయినా ఎప్పుడైనా కానీ నువ్వే గెలుస్తావు, నిన్నే దేవుడు గెలిపిస్తాడు. కాబట్టి గెలుపు నీ సొంతం. ఇప్పుడు దాకా ఎన్నో విధాలుగా ఓడిపోయావు, ఎన్నో రకాలుగా వైఫల్యం చెందావు, ఎన్నో రకాలుగా అపజయాలు పాలయ్యావు, ఎన్నో నష్టాలను చవిచూసావు. కానీ దేవుడు ఈ దినమున దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే, చూడండి, నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉన్నట్లు ఈ దినమున నిన్ను నియమించుచున్నాను. ఈ రోజున దేవుడు నిన్ను నియమిస్తున్నాడు. ప్రాకారము గల పట్టణముగా, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడలను పగలగొట్టడానికి ట్రై చేస్తే అది ఎవరి వల్ల కాదు. ఇనుప స్తంభాలను పగలగొట్టడం ఎవరి వల్ల కూడా కాదు, చాలా కఠినంగా ఉంటాయి. ప్రాకారం గల పట్టణాన్ని పగలగొట్టడం చాలా కష్టం. అవి ఎంత కష్టంగా ఉంటాయో దేవుడు నిన్ను ఒక ఐరన్ రాడ్గా చేయబోతున్నాడు. ఇత్తడి గోడలుగా పెద్ద వాలుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఎందుకనగా నీతో ఎవరైనా యుద్ధం చేస్తే అది దేవుడితో చేస్తాడు. కాబట్టి ఈరోజే దేవుడిని నియమించి ఉన్నాడు. ఈ రోజునే నువ్వు నియమింపబడ్డావు. ఇక నుండి నీకు విజయం కలగబోతా ఉన్నది. ఇక నుండి నీకు విజయం కలుగునుగాక. నువ్వు చేసే ప్రతి దాంట్లో కామెంట్ చేయండి, నేను గెలుస్తాను అండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వీడియోని ఎవరైతే చూశారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి. మరి ముఖ్యంగా ప్రభువా తండ్రి, నీ కృపలో భద్రపరిచి మేలులతో దీవెనలతో నింపి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మహిమ కలిగిన హస్తాన్ని నీ బిడ్డలపైన మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ నీ బిడ్డలకి విజయం కలుగు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ.